గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఎందుకంటే సౌండ్ ప్లే చేస్తే కాపరేట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో చిన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మీరు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, ఆ ప్రివ్యూ వీడియోలో కూడా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీరు స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియో లాగా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకుంటారు గైస్. ఓకే, ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మిడిల్లో గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకున్నాక 9:6 సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో టెంప్లెట్ వీడియో లింక్ అయితే ఇచ్చాను. లిరికల్ వీడియో టెంప్లెట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో టెంప్లెట్ లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఒక ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ కూడా ఇచ్చా. ఆ ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ కూడా ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో టెంప్లెట్ వీడియో లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, ఈ టెంప్లెట్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్తే పైన క్రోమాకీ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంప్లెట్లో ఆ లిరికల్ వీడియో టెంప్లెట్లో గ్రీన్ స్క్రీన్ అయితే ఎనేబుల్ అవుతుంది గైస్, అంటే కనబడదు మనకి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ సెలెక్ట్ చేసుకుని వీడియోలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ లిరికల్ వీడియో టెంప్లెట్ వీడియో లాస్ట్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని అయితే లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న స్టార్టింగ్కి అయితే వచ్చండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకుంటే పై లేయర్లో అయితే ఉంటుంది కదా, ఆ పై లేయర్ అనేది కిందకి లిరికల్ వీడియో కిందకి ఇలా కింద స్క్రోల్ చేస్తే ఆ షేప్లోకి అయితే యాడ్ అవుద్ది. కరెక్ట్గా యాడ్ అవ్వకపోతే మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ జూమ్ సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకోండి. కరెక్ట్గా డిస్ప్లే మీద చూడండి, నేను ఎలా చేస్తున్నా అలా చేయండి. సింపుల్గా అయితే ఎడిట్ అయిపోతుంది. ఓకే, స్టార్టింగ్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సింపుల్గా అయితే ఈ లిరికల్ వీడియోకి అయితే ఫోటో అయితే సింపుల్గా యాడ్ అయిపోతుంది. ఈ సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి చిన్న ఎఫెక్ట్ యాడ్ చేస్తే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. ఎస్, ఓకే, ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రెజెంట్ లింక్ క్లిక్ చేసుకొని ప్రెజెంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ అని ఉంటుంది. ఓకే, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రెజెంట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎలా అయితే ఒకే లేయర్ అయితే ఉంటుంది, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లేయర్ కొన్ని ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ లేయర్ కొన్ని ఎఫెక్ట్స్ని మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్కి అయితే వచ్చండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాక ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆ ఫోటోకి అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతాయి గైస్. ఓకే, సింపుల్గా అయితే స్టార్టింగ్లో చూసిన విధంగా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాజర్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.